వందేలకు ఒకసారి వచ్చే పుణ్యతిథి ఆరుద్ర నక్షత్రం, అందులో పున్నమి నాడు వచ్చేది శివముక్కోటి ఏకాదశి. ప్రతి ఒక్కరిని కాపాడేది శివుడు మాత్రమే. అందుకే శివుడికి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం, అందులో ధనుర్మాసంలో వచ్చే రోజే శివముక్కోటి ఏకాదశి. అసలు ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి, ఏవే నియమాలు పాటించాలి, ఏ పూజలు చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇవాళ అంటే జనవరి 3న శివముక్కోటి. ప్రతి ఒక్కరిని కాపాడేది శివుడు మాత్రం. అందుకే శివుడికి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం, అందులో ధనుర్మాసంలో వచ్చే రోజు శివముక్కోటి నాడు వచ్చే పుణ్యతిథి చాలా ప్రత్యేకమైనది. ఈ పుణ్యతిథి నాడు శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఎలా అయితే ఆ విష్ణుమూర్తి నారాయణ అనుగ్రహం కోసం వెళ్తామో, అలాగే ఈ శివముక్కోటి రోజున కూడా శివాలయానికి వెళ్తే ఆ శివుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. జనవరి 3 ఎందుకంత ప్రాముఖ్యత అంటే 100 సంవత్సరాల కింద ఏర్పడే పుణ్యతిథి ఇది. ఆరుద్ర నక్షత్రం, అందులో పున్నము, అందులో ధనుర్మాసం, ఈ శివముక్కోటి కలిసి రావడం అనేది చాలా అరుదు. కాబట్టి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. పైగా సంపదను సూచించే శనివారం నాడు వచ్చింది కాబట్టి ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన రోజు. 100 ఏళ్ళు ఒక్కసారి వచ్చే ఈ అత్యంత పుణ్యతిథి నాడు శివాలయంలో ఉత్తర ద్వారం గుండా శివుని దర్శనం చేసుకుంటే కోటిసార్లు శివాభిషేకం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. అలాగే అర్చన చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది. ఏమైనా కష్టాలు వస్తే ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు నాడు ఆవు నెయ్యితో అభిషేకం చేయాల్సి ఉంటుంది. పువ్వులతో శివలింగాన్ని తయారు చేసి అర్చన చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదన చేయాలి. ఆ తర్వాత ఆ పాత్రను దానం చేయాలి. జన్మ నక్షత్రం బట్టి ఈశ్వరుని పూజించే మంచి ఫలితం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు లేదా అప్పుల బాధలు తొలగిపోవాలంటే ఈరోజు శివుడికి అభిషేకం చేయడం చాలా పుణ్యం, అలాగే చాలా మంచి జరుగుతుంది అని అంటున్నారు. అలాగే నూకలు లేని బియ్యంతో పాయసం చేసిన శివుడికి నివేదన చేయాలి. శివుడికి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అన్ని రకాల రాసుల వారు తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆవు పెరుగుతో, తెల్ల జిల్లేడు పాలతో అభిషేకం చేయవచ్చు. ఎర్రటి మందార పూలతో పూజించాలి. గోధుమ రవ్వతో చేసిన నైవేద్యం కూడా శివుడికి అర్పించాలి. హిందూ పురాణాల ప్రకారం శివుడికి భక్తి శ్రద్ధలు ఉంటే చాలు, ఎలాంటి అంగు ఆర్భటాలు అవసరం లేదు అంటారు. శివుడు లింగ రూపంలో పూజించవాలి. కాబట్టి ఆరుద్ర నక్షత్రాలు వచ్చే ఈ రోజు ఖచ్చితంగా శివుడిపై పూజలు చేస్తే ఐశ్వర్యం పొందొచ్చు, అలాగే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ శివముక్కోటి ఏకాదశి నాడు మీరు శివుని అభిషేకం చేయండి. ఆ శివుని అనుగ్రహం మీ అందరిపై కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హర హర మహాదేవ, శంభో శంకర.